నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. అక్క మొన్న ఈ మధ్య నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ఒక మందిరానికి వెళ్ళాను. చాలా పురాతనమైనది. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రేక్షకులకు కూడా చెప్పాలి అని చెప్పారు. దాని గురించి ఒకసారి ఇప్పుడు మాట్లాడుకుందామా? తప్పకుండా పద్మిని. ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే అక్కడికి వెళ్ళే వరకు నాకు తెలీదు. దాని పేరు సిద్ధేశ్వర ఆలయము. సిద్ధేశ్వర ఆలయం. సిద్ధేశ్వర ఓంకారం ఆలయం. అంటే ఈశ్వరుడా? ఈశ్వరుడు. మనము గూగుల్లో కొట్టిన ఓంకారం టెంపుల్ అని వస్తుంది. అది నంద్యాల దగ్గర నుంచి వెళ్ళాము. అంటే నంద్యాల దరిదాపుల్లోనే ఉంటుంది ఓంకారం టెంపుల్. అంటే అసలు మీ ప్లాన్ లేదు. లేదు, మీరు అసలు ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్? మేము ఆలగడ్డ. ఆళ్ళగడ్డ యాక్చువల్ గా 100 years బ్యాక్ దత్తాత్రేయ స్వామి టెంపుల్. దాని పేరు మహాసంపత్ సిద్ధి దత్తాత్రేయ టెంపుల్. మహాసంపత్. అసలు ఆ దత్తాత్రేయ స్వామిని చూస్తే కూడా ఎంత బాగున్నారక్క అంటావు. మనం అన్ని చోట్ల చూసిన విగ్రహం వేరు. ఈ స్టాచ్యూ బ్రౌన్ గా ఉంది. చాలా 100 years బ్యాక్ కదా. చేతిలో పుస్తకాలు ఉన్నాయి స్వామికి. ఎక్కడా ఉండదు. రేర్ రేర్ అన్నమాట. అందుకే మహాసిద్ధి అని. మహాసిద్ధి పుస్తకాలు పట్టుకొని. అయితే అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఒక ఆలయం కోసం. అయితే ముందు ఓంకారం గురించి చెప్పి మళ్ళీ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గరికి వస్తాను. ఆలగడ్డ వెళ్తున్నప్పుడు మధ్యలో అనుకోకుండా అలంపూర్ జోగులాంబ చూసుకున్నాను, పాపనాసి చూసుకున్నాను. సంగమేశ్వర్ వెళ్దామంటే వర్షానికి నిండిపోయిందట. ఏంటి ఈశ్వర దర్శనం లేదంటే ఓంకారం టెంపుల్ అన్నారు ఎవరో. ఓంకారంకి వెళ్ళిన తర్వాత అది ఫారెస్ట్ ఏరియా. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది పద్మిని. వెళ్ళిన తర్వాత తెలిసింది ఓంకార శబ్దం పుట్టిన ప్రదేశం. ప్రణవనాదం పుట్టిన ప్రదేశం ఓంకారం టెంపుల్. ఓం అనే శబ్దం వినబడుతుందట అక్కడ. అక్కడ ఎక్స్పీరియన్సెస్ అందరు చెప్తుంటే ఒళ్ళు జలజరించింది. ఓం అని రాత్రి పడుకున్నప్పుడు కూడా చాలా మందికి ఓం అనే చాంటింగ్ వినబడుతుందంట అక్కడ. అలాంటి మహా అద్భుతమైనదే ఈ ఓంకారం టెంపుల్. అసలు ఫొటోస్ అన్ని షేర్ చేస్తాను. ఇదే మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ లో ఉంది. మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ ఓంకారం టెంపుల్. వెళ్తుందా కార్ వెళ్ళే ఆ రూట్ అంతా? చక్కగా ఉంటుంది. చుట్టూ అడవి. అక్కడ కాశీ నాయన వాళ్ళు నిత్య అన్నదానం చేస్తున్నారు. అడవిలో ఎవరికి ఫుడ్ దొరకదు కదా, భోజనం దొరకదు కదా. వాళ్ళు చక్కటి భోజనం. ఎంత దూరం ఉంటుంది అక్క? అంటే నంద్యాల దగ్గర నుంచి 23 kilometers ఉండొచ్చు. అయితే పద్మిని, మాకు స్వామి ఎలా ప్లాన్ చేశారు, ఎక్కడ భోజనం చేయాలన్నా కుదరలేదు ఆ రోజు. సోమవారం పంచమి తిథి. ఆకలేస్తుంది అంటే ఆ గుడికి వెళ్ళే వరకు భోజనం దొరకలేదు. గుడికి వెళ్ళిన తర్వాత స్వామి అభిషేకం చేయించుకున్నారు. అసలు మేము అడగలా. పూజారి గారు అడిగారు, అభిషేకం చేసుకుంటారా ఇవాళ సోమవారం పంచమి అన్నారు. ఎవరైనా వద్దంటావా? వెంటనే దొరికింది ఛాన్స్. లోపల ఈశ్వరుని పట్టుకొని ప్రణవనాదం పుట్టిన చోటు అక్కడికి వెళ్ళి అభిషేకం స్పర్శ దర్శనము అభిషేకము రెండూ జరిగాయి. అంత అద్భుతమైన ప్రణవనాదం ఓంకారం. అంటే నేను ఎందుకు అనుకున్నానంటే సిద్ధమంగళ స్తోత్రం చెప్పించే ముందు ప్రతి ఇంట్లో నేను ఈ మధ్య కాలంలో ఓం అనేది అత్యద్భుతమైన ప్రణవ మంత్రము, అందరూ జపించాల్సిన మంత్రము. ఓంకారం విశిష్టత చెప్తున్నాను. చెప్పి ఓంకారం చేయిస్తున్నాను. ఓం చాంటింగ్ కళ్ళు మూసుకొని నాభిలో నుంచి చేయాలి అని ఒక ఇన్నర్ ఫీలింగ్ నుంచి చేస్తే స్వామి ఇంత తొందరగా ఓంకార ప్రణవనాదం పుట్టిన చోటు దర్శనం ఇస్తారనేది ఎంతో మిరాక్యులస్ గా అనిపించింది. అసలు చాలా గూస్ బంప్స్ వచ్చాయి ఆ టెంపుల్ కి వెళ్తే. అక్కడ ఉండే ఒక పెద్ద ఆవిడ ఎన్నో అనుభవాల్ని షేర్ చేసుకుంది. ఆ వీడియో కూడా నేను నీకు షేర్ చేస్తాను. తప్పకుండా. ఏమాత్రం వాయిస్ అది కొంచెం బాగుంటే వేయొచ్చు. తప్పకుండా. అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి ఎంత దూరం? ఆళ్ళగడ్డ అక్కడి నుంచి 60-70 kilometers ఉంటుంది. ఆళ్ళగడ్డ దగ్గర చాగలమర్రి జంగాలపల్లి అని చిన్న గ్రామం. జంగాలపల్లి అనే చిన్న గ్రామంలో 1933 నుంచి పూర్వము ఇంకా ఎంత ముందు నుంచి ఉందో తెలియదు. 1933లో ఒకరు పునర్ప్రతిష్ఠ చేశారు. దానికంట ముందు 18th century నుంచి ఉన్న గుడి ఈ మహాసంపత్ సిద్ధి దత్తాత్రేయ క్షేత్రం. అది క్షేత్రం అని అనుకోవాలి. పక్కన పెద్ద కొలను, చుట్టూ పొలాలు, అందంగా బ్యూటిఫుల్ చల్లని గాలి.
మేడి చెట్టు ఉంది అక్కడ. అబ్బా! అక్కడ దత్తాత్రేయ స్వామి గురించి అంతగా తెలీదు. హ్మ్. అంటే వాళ్ళందరూ ఏదో దత్తుడంటే ఏదో అని అనుకుంటున్నారు. ఆ చెప్పటం కోసము నేను అంత దూరం వెళ్ళటం జరిగింది. హ్మ్. ఇప్పుడు ఆ గ్రామస్తులు వెళ్ళి మనం మాట్లాడుతున్నంత సేపులో వంట చేసేసారు. వేడి వేడిగా. ఎంత చక్కగా చేశారో. రాయలసీమ కదా! అవును. కడప దగ్గర అమ్మో! ఆలగడ్డ. వాళ్ళసలు ఎంత ప్రేమతో పెడతారో ప్రేమతో చెప్పలేము. అసలు చక్కగా అసలు హ్మ్. దత్త తత్వం గురించి చెప్తూ ఉంటే పద్మిని ఎవ్వరైనా సరే హ్మ్. నేను చెప్తున్నా నా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆలగడ్డ, చాగల్మర్రి, జంగాలపల్లి, కడప, ఇటు జమ్మలమడుగు హ్మ్. ఈ ప్రదేశాలు నంద్యాల వీళ్ళెవ్వరైనా సరే వెళ్లి దర్శించుకోవాల్సిన దత్తక్షేత్రం అది. హ్మ్. అంత పురాతనమైన దత్తుడు మరంతే నిజంగా గదా! చేతిలో మహాసిద్ధి. పుస్తకాలుండి. హ్మ్. మహాసిద్ధి. హ్మ్. మనకి సిద్ధి ఇచ్చేది. మనకి వాగ్దేవి అనుకుంటాం గదా! హ్మ్. మనకి. హ్మ్. సరస్వతి అనుగ్రహం ఇచ్చేది. ఎందుకంటే ఆయనే చెప్తారు. ఆయన కాంబినేషన్ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాసరస్వతి. వాళ్ళ పటం గూడా బయట పెట్టారు. హ్మ్. అంత బావుంది అసలు. ఆ అద్భుతం. దత్తాత్రేయ స్వామి అక్కడికి రూపం వెళ్ళొచ్చారు. అతి హ్మ్. సుందరం. హ్మ్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి చెప్పారనమాట హ్మ్. నాకు. ఏమని అంటే, "ఇక్కడ ఎవ్వరైనా వచ్చి ఈ మేడి చెట్టు చుట్టూ ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయ పీచుండే కొబ్బరికాయ ముడుపు కట్టుకొని ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కోరిక సిద్ధిస్తుంది" అని. అబ్బబ్బా! నేను వెంటనే ఆ గ్రామస్తులందరికీ అనౌన్స్ చేశాను. మీది హ్మ్. మహాక్షేత్రం అవ్వబోతుంది. హ్మ్. స్వామి చెప్పారిక్కడ. హ్మ్. అందుకనే నేనెక్కడా, మీ ఊరెక్కడా, హ్మ్. ఇక్కడ అడుగు పెట్టాను అనంటే, హ్మ్. ఆయన కాళ్ళకి దారం కట్టి పిలిపించుకున్నారు. అంతే. హ్మ్. మీకేమైనా ఎవ్వరికైనా కోరికలున్నా మీరిలా చేసి చూడండి. హ్మ్. 9 గురువారాలు ఈ విధంగా చేయండి. మీ కోరిక తీరకపోతే నన్నడగండి అని హ్మ్. చెప్పొచ్చారు. అక్కడే వృక్షానికి కట్టేయచ్చా? అక్కడే హ్మ్. వృక్షానికి. హ్మ్. అక్కడే ఎర్రటి జాకెట్ బట్ట రెడ్ క్లాత్ తీసుకొని పీచుండే కొబ్బరికాయి, కొద్దిగా అక్షింతలు, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, 3 కాయిన్‌లు హ్మ్. లేదా 9 కాయిన్‌లు వేసి హ్మ్. ఆ వృక్షానికి కట్టాలి. హ్మ్. కోరిక తీరిన తర్వాత దాన్ని హ్మ్. అక్కడుండే యాజమాన్యము తీసి హ్మ్. స్వామికి సమర్పించారు. అందులో కొన్ని శనగలు గూడా వేయాలని చెప్పారు. ఓకే. ఓకే. ఆ విధంగా అక్కడ వచ్చింది మనకి స్ఫురణ. హ్మ్. ఇక్కడ ఎవరికైనా ఇలా తీరాలంటే ఇలా చెయ్యాలి అని వచ్చింది. వెంటనే చెప్పటం జరిగింది గ్రామస్తులందరికీ కూడా. హ్మ్. హ్మ్. సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసి దాని విశిష్టత చెప్పడం జరిగింది. రైట్. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటే ఎక్కడెక్కడికి తీసుకెళ్తారంటానికి ఇది నిదర్శనం. అద్భుతం. అద్భుతం. ఏ పల్లె చిన్న మారుమూల పల్లె వందల సంవత్సరాల లాంటి గుడి. గుడి. చక్కగా దర్శనం చేసుకున్నారు. ఇలా అంటే అక్కడికి వెళ్లి చూడలేని వాళ్ళు అట్‌లీస్ట్ వీడియో రూపంలో అయినా స్వామిని చూసుకుంటారు. చూస్తారు. రైట్. దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా రైట్. వీడియో రూపంలో దత్తుడిని దర్శించుకుంటారు రైట్. అనే తాపత్రయంతోనే మనం ఈ వీడియో ఈ చేస్తున్నాం. వీడియోని చేస్తున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా చూసి స్వామి దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వాలి. అలాగే చక్కటి అంటే అడవుల్లో ఆ ఓంకార సిద్ధేశ్వర ఆలయం ఉంది కదా! అవును. అక్కడికి కూడా వెళ్ళటం అనేది ఒకంత భయపడతారు. తెలియదు. రకరకాల తెలియదు. కారణాలుంటాయి. అవును. ఈ రూపంలోనే స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది అదృష్టం ఖచ్చితంగా. చాలా అదృష్టం. రైట్. రైట్. చాలా చక్కగా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అక్కడ గూడా